వాయిస్ ఓవర్ చేయడము, స్క్రిప్ట్స్ రాసి ఇవ్వడము, స్క్రిప్ట్స్ రాసి వాయిస్ ఓవర్ చేసేయడము. ఇంకొక టూల్ వచ్చేసి 11 ల్యాబ్స్. 11 ల్యాబ్స్లో వాయిస్ ఏజెంట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. అంటే ఒక ఏఐ చాట్ బాట్ని బిల్డ్ చేసి వాయిస్ ఏజెంట్ అంటాం. ఈ వాయిస్ ఏజెంట్ అంటే ఒకటేసారి 1,00,000 మందికి కాల్ చేయొచ్చు. మీరు ఈ మధ్య చూస్తే ఎల్ఐసి వాళ్ళు డిఫరెంట్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళందరూ కూడా దే ఆర్ యూజింగ్ వాయిస్ ఏజెంట్స్. ఏఐ మీకు కాల్ చేసి మాట్లాడుతుంది. మనిషి అవసరం ఉంటేనే మనిషి కనెక్ట్ చేస్తుంది. మిగతా అంతా కూడా వెనకాల జెమిని ఇవన్నీ ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకొని ఆన్సర్స్ అదే మాట్లాడేటట్టు ఇచ్చేస్తుంది. అది మీ వాట్సాప్ కాల్లో కూడా పనిచేస్తుంది. ఎవరైనా మీకు వాట్సాప్ కాల్ చేస్తే ఏఐ మాట్లాడేస్తుంది. సో ఇట్లాంటి టెక్నాలజీ వచ్చింది. అది ఫ్రీగా, అది ఒక 3-4 స్టెప్స్ ప్రాసెస్ మేము ఎవరైనా చేయొచ్చు. దాన్ని డిప్లాయ్ చేసేసి వాయిస్ ఏజెంట్స్ బిల్డ్ చేసి కూడా దే కెన్ మేక్ మనీ అండ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ 11 ల్యాబ్స్లో మోర్ దాన్ 200+ వాయిసెస్ ఉంటాయి. ఈ 2 టూల్స్ మాస్టర్ చేస్తే చాలు. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్స్ ఎవరెవరు కావాలి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావాలి, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ కావాలి. వాయిస్ కంటే ఈ వాయిస్ ఓవర్ డిఫరెంట్ ఉంటది కదా. డిఫరెంట్ ఉంటుంది. మీ వాయిస్ని క్లోన్ చేసి ఇవ్వమన్నా క్లోన్ చేసి ఇస్తుంది. ఇప్పుడు మీ వాయిస్ని ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు నేను రికార్డ్ చేసి ఇచ్చాను, మీలానే మాట్లాడమంటే మీరు ఎలా మాట్లాడతారు, గమకాలు కూడా సేమ్ మాట్లాడేస్తుంది. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎమోషన్ బేస్ ఎట్లుంది మిమిక్ చేయడానికి టూల్స్ వచ్చేసాయి. ఈవెన్ అదే కాదు, మీ అవతార్ని కూడా మిమిక్ చేసేస్తుంది. అందుకే డీప్ ఫేక్ ఇప్పుడు మీ మధ్య ఫేమస్ అయిపోతుంది. దేనికి అంటే మీ అవతార్ని కూడా మిమిక్ చేయడానికి కూడా టూల్స్ ఉన్నాయి. సో సెకండ్ వన్ ఈస్ వాయిస్ ఓవర్. ఓకే, థర్డ్ వన్ ఈస్ క్రియేటింగ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ కాంటెంట్, సోషల్ మీడియా కాంటెంట్ క్రియేట్ చేయడం. సోషల్ మీడియా కాంటెంట్ క్రియేట్ ఇది మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. కాబట్టి ఈ సోషల్ మీడియా కాంటెంట్స్ని వేరే వాళ్ళకి ఏదో ఒక వీడియో వైరల్ వెళ్తూ ఉంటుంది. కానీ చాలామందికి ఏంటంటే వాళ్ళ బిజినెస్, చాలామంది చాలా స్కిల్ ఉంటుంది, మంచి బిజినెస్ చేస్తుంటారు, కానీ ఆ బిజినెస్ని ఎలా ప్రజెంట్ చేయాలో సోషల్ మీడియాలో తెలియదు. కాబట్టి ఇది ఒక సర్వీస్ లాగా మీరు ఆఫర్ చేస్తే, ఒక సోషల్ మీడియా మేనేజ్మెంట్ సర్వీస్ అనుకోవచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఎట్లా వైరల్ అవ్వాలి ఇలాంటి సర్వీస్ అనుకోవచ్చు. ఇంకొక ఏఐతోని ఒక సర్వీస్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ సర్వీస్. ఏంటి అంటే కొన్ని టూల్స్ ఉంటాయి మార్కెట్లో, superprofile.bio, ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ టూల్స్, మెనీ చాట్, ఇట్లాంటి టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్కి మనం ఏంటి అంటే 500 రూపీస్, 1000 రూపీస్ పర్ మంత్ కడితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసారు ఎవరైనా, మీరు టూల్ నేమ్ కావాలంటే ఇది కామెంట్ చేయండి నేను మీకు పంపిస్తాను అని చెప్తారు. కామెంట్ ఆటోమేషన్ అంటాం. లేదంటే నా స్టోరీ మీరు నాకు మెసేజ్ చేయండి నేను పంపిస్తాను అని చెప్తాను. సో ఏదైనా మెసేజ్ చేస్తే నాకు కూడా ఎవరైనా హాయ్ అని మెసేజ్ పంపిస్తే ఆటోమేటిక్ నా చాట్ బోర్డ్ పంపించేస్తుంది. అట్లా ఒక 4-5,000 పీపుల్కి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. సో ఈ ఆటోమేషన్ సర్వీస్ ఎవరికి ఎలా చేసుకోవాలో తెలియదు. సో చిన్న బిజినెస్ ఓనర్స్కి ఆటోమేషన్ సర్వీస్ని ఆఫర్ చేసి వాళ్ళ ఫాలోవర్స్ పెరిగింది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది, వాళ్ళ కస్టమర్ బేస్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళ బిజినెస్ గ్రో అవుతుంటుంది. అండ్ ఓవర్ నైట్ మిరాకిల్ జరుగుతాయంటే జరగవు. ఎనీథింగ్ ఇస్ అ ప్రాసెస్. చాలా టైం ఏం పడదు. అట్లీస్ట్ ఒక 45 డేస్ కన్సిస్టెంట్గా 45 డేస్ టు 100 డేస్ పర్ఫెక్ట్గా చేస్తే ఏదో ఒకటి వర్కౌట్ అయిపోతుంది. 45 డేస్ బిజినెస్ ఓనర్స్కి సోషల్ మీడియాలో 45 డేస్ టు 100 డేస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ టెల్ యూ సంథింగ్, ఎవ్రీడే సేమ్ పని చేస్తాము, ఎవ్రీడే సేమ్ పోస్టులు పెడతాము, ఎవ్రీడే సేమ్ లైక్స్ వస్తాయి.